ఆత్మహత్య చేయదలుచుకున్నా. ఉండే భూమిని రికార్డులను తప్పు చేశారు. ఎస్ఐ గారు కూడా మా ఫిర్యాదును పట్టించుకోకపోతే జరగాలని అధికారుల చుట్టూ అనంతపూర్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ప్రజా సమస్యల పరిష్కార వేదిక దగ్గర ఉన్నారు. ఇక్కడ వీళ్ళ సమస్య ఏంది అని వీళ్ళకి అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటి, ఇక్కడ ఏ సమస్య మీద వచ్చారు సార్ మీరు? భూమికి సంబంధించిన సమస్యల పైన వచ్చాం మేడం. మాకు సింగనమల మండలం సల్కంచెరువు గ్రామము పీజీఆర్ఎస్లో కలెక్టర్ వారికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాను. మహారాజా రాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ కలెక్టర్ సార్ గారికి మరియు ఎమ్మెల్యే శ్రావణశ్రీ మేడం గారికి, అధికారులకు అనధికారులకు మీడియా మిత్రులకు అందరికీ వందనం. నా పేరు ముత్యాల శివయ్య, సల్కంచెరువు గ్రామం సింగనమల మండలం అను నాకు రాచేపల్లి పొలం పరిధిలో సర్వే నెంబర్ 467-4 నందు మా పూర్వీకుల నుండి వచ్చిన వ్యవసాయ భూమి 2.68 ఎకరములు కలదు. అయితే ఈ భూమిని గత ప్రభుత్వం రీసర్వే చేసి 18 సెంట్లు తక్కువగాను, సర్వే నెంబరు 467-7 తప్పుగాను రెవెన్యూ రికార్డులందు నమోదు చేశారు. కావున ఈ విషయం గురించి అనేక సార్లు కలెక్టర్ గారి వద్ద జరిగే ప్రోగ్రాం గత ప్రభుత్వంలో స్పందనలో కానీ ఈ ప్రభుత్వం పీజీఆర్ఎస్ నందు కానీ అనేక సార్లు అర్జీలు ఇచ్చుకున్నాను. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. గౌరవ కలెక్టర్ సార్ గారు మా ఫిర్యాదును సింగనమల తహసీల్దార్ సార్ గారికి పంపించడం జరిగినది. 3/2/25న మండల సర్వేర్ గారు, సచివాలయం సర్వేర్ గారు మా భూమి వద్దకు వచ్చి అధికారులు భూమిని కొలిచి నాకు తక్కువగా ఉన్న భూమిని పక్కన ఉన్న పొలం 467-3లో మిగులు భూమిగా ఉన్నది, దానికి మీరు ముటేషన్ చేస్తామని మండల తహసీల్దార్ గారు చెప్పారు. అయితే పక్క పొలంలో ఎస్సీ రైతు నా భూమిలోకి వస్తే నీ కథ చెప్తా, ఎంఆర్ఓ కథ చెప్తా అంటూ ఎవరికి పుట్టినవరో నా కొడుక అని నన్ను దుర్భాషలాడడం, బెదిరించడం జరిగింది. అదే రోజు నేను సింగనమల ఎస్ఐ గారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాను. వారి నుండి నాకు స్పందన లేదు. నాకు చాలా అనారోగ్యంతో ఉన్నాను. 2016లో, 2021లో, 2024లో నాకు 3 సర్జరీలు జరిగాయి అని అనేక విధాలుగా బాధపడి చెప్తున్న కలెక్టర్ సార్ గారు మా ఫిర్యాదును మండల తహసీల్దార్ గారికి పంపుతున్నారు. వారు ఏదో ఒక సాకు చెప్పి రిప్లై చేసి మమ అనిపిస్తున్నారు మేము ఇచ్చిన అర్జీలకు. నాకు జరిగిన అన్యాయం ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి మెయిల్ ద్వారా కూడా తెలియజేసి ఉన్నాను. టీడీపీ కార్యకర్త కావడం వలనే నాకు ఇన్ని ఇబ్బందులు గత ప్రభుత్వంలో చేశారు. మా ప్రభుత్వం వచ్చింది, నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే నాకు న్యాయము అందనంత బహుదూరంలో ఉన్నది. అంతేకాకుండా నేను అనారోగ్యంతో ఉన్నాను. పొలం అమ్మి ఆరోగ్యం చూపించుకొని పిల్లలను చదివించుకోవాలని భావించగా రెవెన్యూ రికార్డులలో అధికారులు రీసర్వేలో తప్పుగా నమోదు చేశారు. అందువలన క్రాప్ లోను రెన్యువల్ చేయలేకపోక, మార్టిగేజ్ ఉంది, మార్టిగేజ్ తీయించుకోలేక, ఉన్న భూమి ఏమీ చేసుకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు కలెక్టర్ సార్ గారు, ఎంఆర్ఓ సార్ గారు నాకు తగిన న్యాయం చేదురని ప్రార్థిస్తున్నాను. ఇదే విధంగా రెండవ సమస్య 175-282లో మట్లకొంది గ్రామ పొల సర్వే నెంబర్లో నందు 99 సెంట్లు విస్తీర్ణం కలిగిన వ్యవసాయ భూమి కలదు. ఈ భూమి మాకు వారసత్వంగా సంక్రమించింది. మా తండ్రి గారు బ్రతికి ఉండగానే ఈ భూమిని చుక్కల భూమిగా నుండి తొలగించుకొని కలెక్టర్ గారి ఆర్డర్ ద్వారా మా తండ్రి గారితో నేను దాన విక్రయం చేసుకున్నాను. 1B రికార్డులో కూడా నమోదై ఉన్నది. ఈ పాస్బుక్ కోసం అప్లై చేయగా 25/2024లో ఈ పాస్బుక్ అప్రూవల్ అయినట్లు నా మొబైల్కు మెసేజ్ కూడా వచ్చింది. ఇంతవరకు పట్టాదారు పాస్బుక్ రాలేదు. ఇప్పటికి 2 సమస్యలు. మూడవ సమస్య 288-5 సర్వే నెంబర్ సల్కంచెరువు గ్రామ పొలం విస్తీర్ణం 56 సెంట్లు, అందులో నాకు 14 సెంట్లు హక్కుగా ఉన్నది. ఈ పట్టా భూమి మా పెద్దల నుండి వచ్చింది. ఈ భూమి 2011 నుండి 2014 వరకు 1B మరియు పాస్బుక్ నందు కలదు. అయితే మండల రెవెన్యూ అధికారులు రాజకీయ ప్రోద్బలంతో మా భూమిని వెబ్లాండ్ నందు తొలగించారు. వాటికి సంబంధించిన పాత ఎంఆర్ఓ గారు
సంప్రదించగా వెబ్లాన్ నమోదు చేయడం మా పరిధిలో లేదు, జేసీ గారి లాగిన్లో చేయవాలని చెప్పగా సదరు అంశం జేసీ సార్ గారిని సంప్రదించగా ఎంఆర్ఓ గారితో రిపోర్ట్ తీసుకొని రా అని చెప్పారు. నేను ఎంఆర్ఓ మేడం గారితో రిపోర్ట్ తీసుకొని వెళ్ళగా ఇలా కాదు ఇంకోలా అని చెప్పి గౌరవ జాయింట్ కలెక్టర్ కేతన్ గారికి సార్ గారు ఇంకో ఆర్డర్ ఇచ్చారు. ఆ విధంగా కూడా తీసుకొని పోయి నేను సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన ఇంతవరకు నాకు న్యాయం అనేది జరగలేదు. ఆ భూమి వెబ్లాన్లో నమోదు చేయలేదు. కావున నాకు జీవితం పైన విరక్తి చెందాను. ఈమె మా అమ్మగారు, మా తండ్రి గారు 6వ నెలలో కాలం గడిచినారు. ఈమెకి మా తండ్రి గారికి వచ్చే వృద్ధాప్య పింఛను మా తల్లి గారికి మంజూరు చేయండి అని అధికారుల చుట్టూ తిరుగుతున్నా, కానీ పైనుంచి ఆర్డర్ లేవు. నవంబర్ నుంచి చనిపోయిన వాళ్ళకు మాత్రమే పింఛను మంజూరు చేయడం జరుగుతుంది. అంతకుముందు చనిపోయిన వాళ్ళకి పింఛను మంజూరు లేదంటే వాళ్ళు మనుషులు కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతున్నా నాకు న్యాయం చేయమని. కనుక నేను దీనికి విసిగి చెంది ఈరోజు నేను ఆత్మహత్య చేయదలుచుకున్న ఈ కలెక్టరేట్లో. నా దగ్గర మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి, సర్జరీ కూడా చూడండి. ముత్యాల శివయ్య నా పేరు, సమస్య గ్రామం. స్లీపింగ్ టాబ్లెట్ సార్. ఏమి ప్రాబ్లం అని చెప్పండి. నాకు జరిగింది, నాకు పక్కాగా అధికారంగా ఉండే భూమిని సార్ మాట్లాడినారా మీరు? ఇప్పుడే ఇచ్చి అగ్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని వచ్చినాను. ఇంతవరకు న్యాయం జరగలేదు సార్. ఉండే భూమిని రికార్డులను తప్పు చేశారు. ఒక భూమిని పట్టా భూమి ఇంటారా అంటే పెద్దమ్మా నా పిల్లం బిడ్డలకు దిక్కెవరు? ఉండే భూమిని అమ్ముకోకుండా సమస్య చెప్పాలి కానీ నేను చెప్తాను. నేను నిల్చోలేను మేడం, సర్జరీ అయింది, నాకు సర్జరీ అయింది. అవును మేడం, బెల్లం బిడ్డలు అనాథలు అవుతారని తిప్పలు పడుకుంటా ఆఫీస్ చుట్టూ తిరుగుతాండి. నాకు ఇంతవరకు కూడా న్యాయం లేదు. చూడండి ఒకసారి ఎన్ని సర్జరీలు అయినా చూడండి, మెడకు సర్జరీలు అయినాయి. అధికారులలో స్పందన లేదు, అధికారులలో స్పందన లేదు సార్. ఒక్క నిమిషం సార్, నాకు నేను మీడియా కన్నా చెప్పుకుంటా సార్. నా పేరు ముత్యాల శివయ్య సార్, సలగంజరు గ్రామం, సింగనమల మండలం సార్. నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది సార్ అని ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేశాను. ఎస్ఐ గారు కూడా మా ఫిర్యాదును పట్టించుకోకపోతే రీసర్వే చేశారు. పొలం పక్క భూమిలో ఉంది అంటారు, పక్క భూమిలో ఉందంటే పక్క భూమిలో వాళ్ళు అనుమతిస్తారు. ఒకటి పట్టాదారు పాస్బుక్ రాలేదు సార్, ఇంకోటి పట్టాల సెట్లు వెబ్లాండ్ లో ఉండే తీసేస్తారు సార్. నాకు న్యాయం జరగాలని అధికారుల చుట్టూ ప్రదర్శన చేస్తున్నాను. ఇదే మేడం గారికి ఇచ్చాను. రీసర్వేలోనే మేడం తప్పు చేశారు. వాటర్ వద్దులేమ్మా, వద్దులేమ్మా. ఇంతవరకు న్యాయం లేదు సార్, ఇంతవరకు న్యాయం లేదు. అవును సార్, ఇప్పుడు ఇచ్చిన ఇంత ముందు కూడా ఇచ్చిండేటి చూపిస్తాను. కావాలంటే చూస్తాం. ఇంతకుముందు ఇచ్చిండేది ఇవ్వండి. ఇది 4వ నెల 5వ నెల ఉన్నాయి. ఉండు అవి ఇంకా ఇప్పుడు ఇచ్చి వచ్చినాను. ఈ రికార్డ్స్ తప్పు చేసి పెట్టినా చూడండి. కాదు ఏమి ఇచ్చారు ఇవ్వండి. ఇచ్చాను చూపిస్తాను మేడం.
మేము 2 నెలలు 3 నెలలు 2 నెలలకు 2 నెలలు రాసుకొని పని చేస్తున్నారు. మమ్మల్ని ఉండేది ఒకటి ఉండడం అందరూ కూడా అడుగుతాడు.